హాయ్ వియర్స్. ప్రతి ఒక్కరికి టూ లైఫ్స్ ఉంటాయి. ఎవ్రీవేర్ టూ లైఫ్స్ ఉంటాయండి. మనము ప్రాపంచికంగా చూసినా కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఆధ్యాత్మికత, ప్రాపంచిక లైఫ్, అంటే ఉద్యోగ జీవితము మరియు ఇంటి జీవితము, ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరికి కూడా రెండు ఉంటాయండి. ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్. సో మనము బయట ఏ విధంగా వ్యవహరిస్తున్నాము, ఇంట్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నాము. సో అంటే మనం తెలుసుకోవాలి ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలి అని. మనకి చాలా హింట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, బయట లైఫ్ని ఇంట్లోకి తెచ్చుకోకూడదు అనేసి. కరెక్ట్ అండి, అది మాత్రం చాలా నిజం. ఎక్కడదెక్కడ కట్ అవుతూ ఉండాలి. మనము మన గడప దాటి లోపలికి వచ్చామంటే బయట జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీగా ప్రశాంతంగా మన ఇంట్లో అడుగు పెట్టాలి. మన గృహమే స్వర్గసీమ. మన ఇల్లు ఎలా ఉండాలి అంటే ఇట్స్ లైక్ ఇంట్లో ఎంటర్ అయితే స్వర్గంలో ఎంటర్ అయినట్టుగా ఉండాలి. అందులోనూ ఏంటి అంటే కలర్ఫుల్గా, ఒక దృశ్య రూపకంగా చూసినా కూడా చాలా అందంగా కనిపించేటట్టుగా, ఇంకా ప్రశాంతంగా, అంటే అన్ని సౌకర్యాలతో ఒక్కసారి ఇంట్లో ఎంటర్ అయ్యాము అంటే మనకి ఇంకా ఏమీ అవసరం లేదు. మేము ఏ దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇల్లే ఒక పూర్తి అన్ని వసతులతో కూడిన ఒక స్వర్గంలాగా ఉండాలి. అంటే ఇవన్నీ మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మన మన జీవన శైలిని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మన మధ్యతరగతి జీవితం అయితే అదేవిధంగా ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే హైఫైడ్గా బతకాలి అంటే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఏదైనా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి. ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేయాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటాం. సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ విజన్, హౌ వీఆర్ సీయింగ్. మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనం ఏ విధంగా చూస్తున్నామో అదే విధంగా మన సృష్టి అనేది ఉంటుంది. ఎంతోమంది ఎన్నో అంటూ ఉంటారు, ఇంట గెలిచని వాళ్ళు రచ్చ గెలవచ్చు, దానిదేముంది, ఇంటి లైఫ్ ఇంటిదే, రచ్చ లైఫ్ బయట లైఫ్ బయటదే. సో ఇట్స్ లైక్ ఇది చాలా మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి అదే విధంగా మనం కూడా ప్రవర్తిస్తూ అందరినీ కూడా అదే విధంగా జడ్జ్ చేయకుండా, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్, నో కాంప్లిమెంట్స్. మనము ఏదైనా వాళ్ళ మనస్సుకి హ్యాపీగా ఉండే మాటే మాట్లాడదాము. ఏది ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేద్దాం.